పర్యావరణ పరిరక్షణ రోజులను తెలిపే క్యాలెండరు ప్రతి ఒక్కరికి అవసరమని ఆంధ్ర యూనివర్సిటీ ఎన్విరాన్మెంటల్ సైన్స్ ప్రొఫెసర్ ఈ ఉదయ్ భాస్కర్ రెడ్డి అన్నారు. సోమవారం నాడు విశాఖ నగరంలో ద్వారకా నగర్లోని పౌర గ్రంథాలయంలో గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ ముద్రించిన పర్యావరణ పరిరక్షణ రోజుల క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించి ప్రసంగించారు. స్ఫూర్తి న్యూస్, విశాఖ సిటీ. అందరికీ నమస్కారం. గోదావరిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం విశాఖపట్నం దానికి అధ్యక్షునిగా ఉన్నాను. నేను నా పేరు వర్మ దాట్ల. ఈరోజు గ్రీన్ క్లైమేట్ టీమ్ అనే స్వచ్ఛంద సంస్థ ఈ ఎన్విరాన్మెంట్ క్యాలెండర్ రిలీజ్ చేయడం సందర్భంగా ఈ సంవత్సరంలో ఏ రోజుల్లో ఏ ఎన్విరాన్మెంటల్ డేస్ ఉన్నాయో మొత్తం అన్ని క్లియర్గా ఇచ్చారు. ఇవన్నీ ప్రతి పౌరుడికి ఉపయోగపడతాయి, అలాగే స్కూల్ పిల్లలకి అందరికీ ఉంటాయి. ఏ రోజుల్లో ఏం చెయ్యాలి అన్నది క్లియర్గా ఇచ్చారు. కాబట్టి పర్యావరణ పరిరక్షణ మనం రక్షించడానికి, అలాగే పక్షుల్ని మొక్కల్ని పెంచడానికి అన్నిటినీ క్లియర్గా ఏ వ్యాధులు ఏ టైంలో ఇది అవుతాయి, దాన్ని ఎన్విరాన్మెంట్లో మనం ఏం సేవ్ చేయగలం అన్నీ విపులంగా ఇచ్చారు క్యాలెండర్లో. ఇది ప్రతి స్కూల్లోనూ ఉండవలసిన క్యాలెండర్. పిల్లలకి పాఠాలతో పాటు ఎన్విరాన్మెంట్లు కూడా చెప్పాలి టీచర్స్ అందరూ. అలాగే గవర్నమెంట్ కూడా దీనికి సపోర్ట్ ఇస్తే మన ఎన్విరాన్మెంట్ కాపాడిన వాళ్ళు అవుతాం. ఈ మహానగరంలో ఇప్పుడు మన కాంక్రీట్ జంగిల్లో ఎక్కువ మొక్కలు లేకపోవడం వల్ల పర్యావరణం చాలా దెబ్బతింటుంది. అవన్నీ పరిరక్షించాలనే కార్యక్రమంతో ఈ గ్రీన్ క్లైమేట్ టీము చాలా పోరాడుతుంది. దీనికి మనం అందరూ సపోర్ట్గా దీంట్లో ఉన్న కార్యక్రమాలన్నీ మనం పిల్లలకి ముఖ్యంగా చెప్తూ ప్రతి విద్యార్థికి యూనివర్సిటీల్లోనూ కాలేజీల్లోనూ హై స్కూల్స్లోనూ ఈ కార్యక్రమం బాగా విస్తృతంగా మనం ప్రచారం చేసి ఈ పర్యావరణం పరిరక్షించడానికి మన వంతు కృషి చేద్దామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. పర్యావరణ మిత్రులకు అభినందనలు. ఈరోజు గ్రీన్ క్లైమేట్ యాక్షన్ గ్రూప్ రత్నం గారి సారథ్యంలో గ్రీన్ క్లైమేట్ టీంలో సభ్యులు కూడాను, తర్వాత ఎకో వైజాగ్ సభ్యులను అందరూ కూడాను ఇక్కడ గ్యాదర్ అయ్యి ఎన్విరాన్మెంటల్ క్యాలెండర్ని 2024 సంవత్సరానికి రిలీజ్ చేయడం జరుగుతున్నది. ఈ క్యాలెండరు దీన్ని ఎందుకు అంటున్నామంటే ఎన్విరాన్మెంటల్ క్యాలెండర్ అని చెప్పేసి ఇందులో ఉన్న కంటెంట్ అంతా కూడాను ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ కంటెంట్. ఆ ఎన్విరాన్మెంట్ స్లోగన్సే కాకుండా ఎన్విరాన్మెంటల్ డేస్ సంవత్సరం పొడుగుతూ ఎన్విరాన్మెంట్ మీద ఈ యొక్క ప్రజల యొక్క అటెన్షన్ డ్రా చేయడానికి, వాళ్ళకి అవేర్నెస్ ఎన్విరాన్మెంట్ మీద క్రియేట్ చేయడానికి ఏ ఏ విషయాల గురించి వాళ్ళకి చెప్పాలా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకు భూగోళం మీద వాటర్ అనేది దాన్ని ఎలెక్సర్ ఆఫ్ లైఫ్ అంటాం. ఆ వాటర్ ఎంత ఉన్నది? దాదాపుగా 97 సముద్రాల్లో లాక్ అయి ఉంది. 2% ఈ గ్లేషియర్స్, పోలార్ క్యాప్స్ ఇలాంటి వాటిల్లోనూ లాక్ అయి ఉన్నది. అది సాలిడ్గా ఉంది, ఇదేమో సాల్టిష్గా ఉన్నది. ఇక మిగిలింది ఎంత ఉన్నది? ఓన్లీ 1%, బిలో 1%. ఆ 1%లో మనం తాగడానికి ఎంత ఉన్నది? ఎంతమందికి తెలుసు ఈ విషయము? లెస్ దాన్ 1%. కానీ మనకేం చేస్తున్నామంటే ఆ వర్షాలప్పుడు, వరదలప్పుడు, ఆ నదుల మీద, ఆ వంతెల మీద దాటేటప్పుడు ఓవర్ఫ్లో అవుతున్న వాటర్ చూసేసి, ఆ ఫ్లడ్ వాటర్ చూసి అబ్బో వాటర్ ఈజ్ ప్లెంటీ, ఇట్ ఈస్ సర్ప్లస్ అనేటువంటి ఆ భావనలో ఏం చేస్తున్నామంటే ఆ వాటర్ రిసోర్స్ ని మేనేజ్ చేసుకోవాలన్న విషయమే మనం మర్చిపోతున్నాం. ఈ సొసైటీకి ఎంతో అవసరం. దాంట్లో డిఫరెంట్ డేట్స్ లో డిఫరెంట్ ప్రొటెక్షన్ డేస్ కింద మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. January 4 అనేది క్యాన్సర్ డే కింద. క్యాన్సర్ అనేది ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో చాలా పెరిగిపోతుంది. ఎందుకంటే కెమికల్స్ వల్ల, ఇలా ఎన్నో యూజెస్ వల్ల, ఆర్గానిక్ అనేది తగ్గిపోవడం వల్ల, మన ఇక్కడ పొల్యూషన్ వల్ల ఈ క్యాన్సర్ అనేది విపరీతంగా పెరుగుతుంది. ఎప్పుడైతే మనం ఈ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ని అందరూ ఎలా ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అనేది చేస్తారో అప్పుడు మనం ఈ క్యాన్సర్ ని కొంచెం తగ్గించడానికి కానీ, దీన్ని కంట్రోల్ చేయడానికి కానీ మనకి అవకాశం ఉంటుంది. నర్సింగ్ సిఫా ఆర్గనైజేషన్ నుంచి రావడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం గ్రీన్ క్లైమేట్ టీమ్ క్యాలెండర్ ఓపెనింగ్ కి
మా ఆర్గనైజేషన్ తరఫున నేను రావడం జరిగింది. అయితే ఈ కార్యక్రమం చాలా మంచిగా అనిపించింది. అందుకే నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. ఈ ఈ గ్రీన్ క్లైమేట్ మనకి ప్రతి ఒక్కరికి దీని మీద అవగాహన అనేది ఉంటే మన నేచర్ చాలా బాగుంటుంది. దీన్ని మన స్కూల్ లెవెల్ నుంచి ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కలిగి ఉండాలని అనుకుంటున్నాను. మన స్కూళ్ళు, కాలేజెస్, కంపెనీస్, ఇండస్ట్రీస్ అందరికీ కూడా ఇట్లాంటి దాని మీద నాలెడ్జ్ అనేది ఉంటే నేచర్, సొసైటీ అంతా చాలా బాగుంటుంది. ఇందులో ఈ క్యాలెండర్ తీసుకుంటే ఇందులో అన్ని డేట్స్ కూడా చాలా ప్రతి దాని గురించి వివరంగా ఇచ్చారు. అంటే ఈవెన్ నేచర్ లో ప్రతిదీ మనకి ఎంత ఇంపార్టెంట్ అనేది క్యాలెండర్ చెప్తుంది. వందనాలు. ఈరోజు గ్రీన్ క్లైమేట్ తరఫున ఇక్కడ క్యాలెండర్ యూజ్ అవుతుందంటే రావడం జరిగింది. నా బాధ్యతగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది చాలా ఆనందం. ఎందుకంటే ప్రకృతిని కాపాడడం అనేది మనందరి యొక్క బాధ్యత అన్నమాట. మన భవిష్యత్తు తరాల వారికి మనం డబ్బులు ఇవ్వచ్చు, భూమి ఇవ్వచ్చు, ఇంకా ఏదైనా సరే ఇవ్వచ్చు. బట్ ఒక మంచి ప్రకృతిని, ఒక మంచి భూమిని మన నెక్స్ట్ జనరేషన్ కూడా ఇవ్వాల్సిన బాధ్యత అనేది ప్రతి ఒక్కరిది అనమాట. ఈ విశాఖ మహానగరం అనేది ప్రజెంట్ జనాలు పెరిగిపోతున్నారు. నెక్స్ట్ పొల్యూషన్ కూడా రోజు రోజుకి అనేది పెరుగుతుంది. సో దీనిని కాపాడే బాధ్యత అనేది ప్రతి ఒక్కరికి ఉందన్నమాట. సో ఏదైతే గ్రీన్ క్లైమేట్ రత్నం గారికి నిజంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఇలాంటి ఒక మంచి కార్యక్రమం చేసి గత ఎన్నో ఏళ్ళుగా ప్రకృతిని కాపాడాలి అంటే కేజీ టు పీజీ వరకు ప్రతి ఒక్కరికి కూడా పాఠ్య పుస్తకాల్లో అంటే ప్రకృతిని కాపాడాలి అని ఉంది. బట్ దీన్ని ఎవరు కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదు అనమాట. ఎవరు కూడా బాధ్యతగా తీసుకోవట్లేదు. సో దీన్ని ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తీసుకొని మనవంతుగా మనం కృషి చేస్తే ఖచ్చితంగా మనం కాపాడుకోవచ్చు. ఇంకా ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే ఏదైతే యూనివర్సిటీస్ ఉన్నాయో యూనివర్సిటీస్ కూడా ప్రతి ఒక్కరు కూడా 2 వీలర్స్ ఉన్నాయన్నమాట. 2 వీలర్స్ బదులు ప్రతి ఒక్కరు సైకిల్స్ వాడితే అది ఎంతగానో ఉపయోగపడుతుందని నాకు చాలా రోజుల నుంచి నేను అనుకుంటున్నాను. Please like, share, subscribe our channel.